జిల్లా కమలాపూర్ గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో సర్పంచ్ పబ్బు సతీష్ ఆధ్వర్యంలో చేపట్టిన వారంలో ఊరి కోసం ఒకరోజు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి తన సిబ్బందితో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు, యువత, గ్రామస్తులతో కలిసి వీధుల్లో చెత్తా చెదారాన్ని తొలగించి స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ వారానికి ఒక రోజు గ్రామం కోసం కేటాయిస్తే పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడుతుందని ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గ్రామ పరిశుభ్రత అనేది కేవలం గ్రామ పంచాయతీ లేదా ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని చెప్పారు. ప్రజలు, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించడం అభినందనీయమన్నారు. సంతోషకరంగా ఉన్నది. ఎందుకంటే మన కమలాపూర్ గ్రామంలో ప్రతి శనివారం కమలాపూర్ గ్రామ పంచాయతీ ఆ యొక్క గ్రామ ప్రథమ పౌరుడు, ద్వితీయ పౌరుడు, పాలక సంస్థ అందరూ కలిసి ప్రతి శనివారం ఊరు కోసం ఒకరోజు, ప్రతిరోజు మన కోసం కాదు, ఒకరోజు ఊరి కోసం అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ పెట్టేసి ఊర్లో ఉన్న చెత్త చెదారాన్ని క్లీన్ చేసే ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా సతీష్, శ్రీను అండ్ పాలకవర్గాన్ని, పారిశుద్ధ్య కార్మికులను మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ కార్యక్రమం మొదట్లో చిన్నగా స్టార్ట్ అయింది. పాలక మండలి 10 మంది మనుషులతో స్టార్ట్ అయింది. తర్వాత చిన్న చిన్నగా వందల సంఖ్యలో ఈ యొక్క కమలాపూర్ పట్టణంలో ప్రతి శనివారం చెత్తా చెదారం వేస్తూ, క్లీన్ చేస్తూ, వేసేవారికి ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా చెత్తను తగ్గించుకుందాం. ముఖ్యంగా ఎక్కడ చూసినా కూడా ప్లాస్టికే ఉంటుంది. మోరీలలో చూసినా, ఖాళీ ప్లాట్లో చూసినా, సందులలో, గొంతులో చూసినా